హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీనందన్ 1213. ఈరోజైతే నేను మా పాప కోసము ఒక లెహెంగానైతే స్టిచ్ చేశాను. అది ఎక్కడ తీసుకున్నాను, ఫ్యాబ్రిక్ ఎలా డిజైన్ చేశాను మొత్తం అయితే షేర్ చేయాలనుకుంటున్నాను. అలాగే నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం ఫాలో అవుతుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ముందుగా ఫ్యాబ్రిక్ ఎక్కడ పర్చేస్ చేశానో చెప్తాను. అది ఎక్కడంటే మాకు నెల్లూరులో గాంధీ బొమ్మ దగ్గర ఒక జ్యూస్ షాప్ అయితే ఉంటుంది. జ్యూస్ షాప్‌కి ఎదురు సందులో వెళ్ళామంటే నేరుగా వెళ్ళాలి. అలాగే అక్కడ మనకి ఓల్డ్ జేవిఆర్ షాపింగ్ మాల్ ఉంటుంది. ఓల్డ్ జేవిఆర్ షాపింగ్ మాల్ దాటుకున్నాక ఇంకొంచెం ముందుకెళ్ళామంటే అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్‌కి ఎగ్జాక్ట్ ఆపోజిట్‌లో అయితే దినేష్ బెనారస్ హౌస్ ఉంటుంది. దానిలో అయితే తీసుకున్నాను. అక్కడైతే ఫ్యాబ్రిక్స్ చాలా రీజనబుల్‌గా ఉన్నాయి. ఈ వీడియోని ఎవరైనా నెల్లూరు వాళ్ళు చూస్తుంటే ఖచ్చితంగా అయితే ఒకసారి అక్కడ ట్రై చేయండి. ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగున్నాయి. పాప లెహెంగానైతే నేను ఇలా స్టిచ్ చేశాను. గొలుసులు అలా పట్టుకోకుండా ఫ్యాబ్రిక్ అయితే లోపల ఫాల్ వేసాను. అలాగే లైనింగ్ 1 మీటర్ తీసుకున్నాను. దాన్ని అలా వేసాననమాట. బార్డరు ఇది కాకుండా ఇంకా పెద్దదైతే వచ్చింది. దాన్ని నేను కొంచెం కట్ చేసి పైన ఎలాస్టిక్ వాడతాం కదా! అక్కడ నెక్స్ట్ బ్లౌజ్‌కి కూడా అదే యూజ్ చేశాను. లెహెంగా ఫ్యాబ్రిక్ అయితే నేను 2 మీటర్స్ అయితే తీసుకున్నాను. నాకు మీటరు 350 రూపీస్ అయితే పడింది. ఈ టోటల్ సెట్ అయితే నాకు బిలో 1000 రూపీస్‌లో అయితే అయిపోయింది. అది కూడా నేనే స్టిచ్ చేసుకున్నాను కాబట్టి. లెహెంగా అయితే ఇలా స్టిచ్ చేశాను. నెక్స్ట్ బ్లౌజ్‌కి కూడా అయితే నేను విడిగా అయితే తీసుకోలేదు. దానిలోనే మనకి పైన మిగులుతుంది కదా! పన్నా అయితే ఎక్కువుంది. ఆ పైనొచ్చిన రిమైనింగ్ క్లాత్‌ని నేను బ్లౌజ్‌కి అయితే స్టిచ్ చేశాను. చెప్పాను కదా! బార్డర్ చాలా పెద్దదొచ్చిందని. ఆ బార్డర్‌ని కొంచెం కట్ చేసి అది పీస్ లేకుండా ఫాల్ వేసేసి దాని మిగిలిన దానికొచ్చేసి లంగా ఎలాస్టిక్ దగ్గర ప్లస్ ఇక్కడ ఫ్రిల్స్‌కి హ్యాండ్ అంతా అదైతే యూజ్ చేశాను. నెక్స్ట్ బ్యాక్ సైడ్ అయితే పాట్ నెక్ పెట్టేశాను. నెక్స్ట్ హ్యాంగింగ్స్ అయితే ఇలా చిన్న ఫ్లవర్స్ లాగా అయితే ఇచ్చాను. నెక్స్ట్ టాప్‌కి కూడా బాటమ్ సైడ్ ఇలాగే ఫ్రిల్స్ పెట్టాను. ఇంతే అండి. బ్లౌజ్‌ని కూడా ఇలా అయితే స్టిచ్ చేశాను. చిన్న పాప కదా! క్యూట్‌గా హాఫ్ బ్లౌజ్‌నైతే కుట్టాననమాట. అలాగే లెహెంగాలో బార్డర్‌ని ఎందుకు కట్ చేశానంటే 5 ఇయర్స్ పాపే కదా! అందుకోసం నేను బార్డర్ హెవీగా అయిపోతుందనేసి బార్డర్‌ని హాఫ్ అయితే కట్ చేసి ఇలా ఫ్రిల్స్‌కి అలాగే హ్యాండ్స్‌కి అంతా అయితే దాన్నే యూజ్ చేశాను. ఇంతేనండి. లెహెంగాని అండ్ బ్లౌజ్‌నైతే నేను ఇలా స్టిచ్ చేశాను. నెక్స్ట్ దీనికి ఓనీ కూడా తీసుకున్నాను. ఓనీ అయితే 1 మీటర్ తీసుకున్నాను. ఓనీ నాకైతే మీటర్ 150 రూపీస్ పడింది. దీన్నైతే 1 తీసుకున్నాను. ఇంతే అండి. డ్రెస్ ఫుల్ డీటెయిల్స్ అయితేను నాకు డ్రెస్ మొత్తం కలిపి కూడా 1000 రూపీస్ కూడా కాలేదు. అది కూడా నేను స్టిచ్ చేసుకున్నాను కాబట్టి. అలాగే మా పాప వేసుకుంటే ఇది ఎలా ఉందో కూడా చూడండి. పిక్స్ అయితే యాడ్ చేస్తాను. అలాగే నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా పాపకి నేను డిజైన్ చేసినవన్నీ కూడా షేర్ చేస్తాను. మొత్తం అయితే మిస్ కాకుండా చూడండి.